హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఏదో ఒక రూపంలో ఇలాంటి కాటన్ రోల్స్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయండి. అదే అండి ఇలాంటి సిల్వర్ ఫాయిల్‌కున్న మిడిల్‌లో ఉన్న రోలర్‌ని మనం పడేస్తూ ఉంటాము. వీటినైతే అస్సలు పడేయకండి. ఏదో ఒక రూపంలో ఇలాంటివి మనం తెచ్చుకుంటూ ఉంటాము. అలా ఉన్నప్పుడు వీటినైతే పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. వీటినైతే యూజ్ చేసి 4 ఐడియాస్‌తో వచ్చేసానండి. మన ఇంటికి అందం తెచ్చే 4 ఐడియాస్ అన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఐడియాస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దామండి. చూడండి ఇక్కడ నేను కొన్ని కాటన్ రోల్స్ తీసుకున్నానండి. చూడండి సిల్వర్ ఫాయిల్ మరియు ఈ విధంగా చీపురు కట్టకొచ్చిన ఈ రోలర్ తీసుకున్నానండి. ఇలా వీటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఫస్ట్ ఐడియా ఇక్కడ నేను చూడండి సిల్వర్ ఫాయిల్ యొక్క రోలర్ ఉంటుంది కదండీ మిడిల్‌లో దానైతే 2 తీసుకున్నానన్నమాట. ఈ విధంగా తీసుకొని ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. చూడండి అట్ట ముక్క అయితే మిడిల్‌లో సరిసమానంగా లైన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనైతే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేనైతే వీటికి కలర్స్ అయితే అప్లై చేస్తున్నానండి. బ్లాక్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. చూడ్డానికి చాలా బావుంటుంది. కాంబినేషన్ అయితే ఇలాంటి ఐడియాస్‌కైతే చూడండి బ్లాక్ పెయింట్ అయితే ఈ విధంగా ఈ రోలర్‌కి మరియు కింద ఉన్న అట్ట ముక్కలకి రెండిటికి మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా బ్రైట్‌గా అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బ్లాక్ అయితే చాలా బావుంటుంది. కాంబినేషన్ అయితే ఈ విధంగా అంతా అప్లై చేసి కొద్దిసేపైతే ఆరించుకోవాలి. ఇప్పుడైతే వైట్ పెయింట్ తీసుకుంటున్నానండి. చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్రష్ అనేది చాలా చిన్నగా ఉన్నట్లయితే చాలా బావుంటుందండి. మిడిల్‌లో ఈ విధంగా లాస్ట్ వరకు లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట స్ట్రెయిట్‌గా. చూడండి లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు వైట్ పెయింట్‌తోనే సైడ్‌లు అటు ఇటు ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో గీతలైతే వేసుకుంటున్నానండి. లాస్ట్ వరకు చూడడానికి చాలా బావుంటుంది. ఒక ఆకు షేప్ లాగా ఈ విధంగా లాస్ట్ వరకు వేసుకోవాలన్నమాట. స్లాంటింగ్ టైప్‌లో వేసుకున్న తర్వాత చూడండి సేమ్ ఇలాగే ఇంకొక రోలర్ కూడా మనం లైన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే లైన్స్ నేను కేవలం ఒక్క సైడ్ మాత్రమే వేస్తున్నానండి. ఇలా 2 రోలర్‌కైతే లైన్స్ వేసుకున్న తర్వాత వైట్ పెయింట్‌తో మనం ముందుగా కట్ చేసుకున్న అంటే ఈ అట్ట ముక్క కూడా ఈ విధంగా డిజైన్ అయితే వేసుకోవాలండి. సేమ్ వైట్ పెయింట్‌తో చిన్న బ్రష్ సహాయంతో చూడండి ఎడ్జెస్‌లో అయితే ఈ అట్ట ముక్కకి ఈ విధంగా జస్ట్ ఇలా హార్ట్ షేప్‌లో వేసుకుంటున్నానండి చిన్న చిన్నగా. ఇలా లాస్ట్ వరకు వేసుకోవాలన్నమాట. అంతే కాకుండా 4 సైడ్‌లో కూడా సేమ్ ఇలాగే డిజైన్ వేసుకోవాలండి అట్ట ముక్కైతే. ఇలాగే సేమ్ ఇంకొక అట్ట ముక్క కూడా మనం డిజైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టోటల్‌గా ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను కేవలం ఒక పీస్ మాత్రం తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రోలర్‌నైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిడిల్‌లో అయితే చూడండి సెట్ చేసిన తర్వాత దీనైతే అంటించడానికి మనకు డబుల్ సైడ్ టేప్ లేదా ఇలా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా గట్టిగా ఉంటుంది. బయటకైతే రాకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫెవికాల్ అంటిస్తున్నానండి. మీరు కావాలంటే గ్లూ స్టిక్ కూడా అంటించుకోవచ్చు. అవి చాలా గట్టిగా ఉంటుంది. రాకుండా ఉంటుందనమాట. ఇది కూడా మనకు చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా సెట్ చేసుకొని మిడిల్‌లో అయితే చూడండి లాస్ట్ వరకు ఇలా మనం తయారు చేసుకోవాలి. ఈ రోలర్‌నైతే ఇలా కొద్దిసేపైతే ఆరించుకోవాలండి. సేమ్ ఇంకొక పీస్ కూడా ఇలాగే మనం గమ్ సహాయంతో అంటించుకోవాలి. చూడండి టోటల్‌గా 2 అయితే ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను కాటన్ దారం తీసుకున్నానండి. ఇలా జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా చూడండి ఈ షేప్‌లో ఉంచుకున్నాను. వెనకాలైతే కొద్దిగా గమ్ అంటించి సెట్ చేసుకుంటున్నాను. దారం అయితే రెండిట్లికి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక అందమైన నో డెకరేషన్ ఐడియా అండి. ఇలాంటి ఐడియాస్ మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాము. మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఈ సిల్వర్ ఫాయిల్ రోలర్‌తో ఈజీగా ఇలాంటి ఒక అందమైన డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. చూడ్డానికి లుక్ అయితే చాలా బావుంటుంది. మిడిల్‌లో ఈ విధంగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉంచుకుంటున్నానండి. ఈ ఐడియా అయితే ఇంటి అందాన్ని మార్చేసిందండి. చూడ్డానికి చాలా బావుంది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈ వైట్ అండ్ బ్లాక్‌కి చాలా చాలా బావుందండి. ఐడియా అయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలా మన ఇంట్లో ఉన్న సిల్వర్ ఫాయిల్ యొక్క రోలర్స్‌ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇక్కడ నేను చూడండి సేమ్ ఇలాగే ఒక రోలర్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు సిల్వర్ ఫాయిల్ రోలర్ కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే నాకు చీపురు కట్టకొచ్చిన రోలర్ అండి. ఇది చాలా బాగా స్ట్రాంగ్‌గా ఉంది. దీనైతే పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేస్తున్నాననమాట. చూడండి దీనికైతే నేను కాటన్ దారం తీసుకొని కొద్దిగా గమ్ అంటించి దీనికైతే ఈ విధంగా చుట్టుకుంటున్నానండి లాస్ట్ వరకు. దారం అయితే బయటకు రాకుండా ఈ విధంగా మొత్తం రోలర్‌కైతే కొద్దిగా గమ్ అంటించి ఈ దారాన్నయితే చుట్టుకుంటున్నానండి. లాస్ట్ వరకు ఎడ్జెస్ వరకు చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా లాస్ట్ వరకు మనం దారంతో సెట్ చేసుకున్న తర్వాత
ఇక్కడైతే సేమ్ ఇంకొక దారం తీసుకుంటున్నానండి. సేమ్ కాటన్ దారం. దారాన్నయితే మిడిల్‌లో ఈ విధంగా ఎక్కించుకుంటున్నానండి. ఎక్కించి పైనైతే ముడైతే వేసుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ రెడీ చేసుకున్నామండి. చాలా బాగా లుక్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఇలాంటి కాటన్ దారంతో. చూడండి ఈ విధంగా నేను వాల్ హ్యాంగింగ్ చేసుకున్నానండి. ఈ ఐడియా అయితే 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా నో కాస్ట్ ఐడియా అన్నమాట. మనం ఎక్కువగా గాజులైతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఏదైనా బాక్సెస్‌లో అలాంటివి. అలా కాకుండా ఈ విధంగా మనం ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. పైనైతే సింపుల్‌గా టై చేసుకున్నట్లయితే గాజులు కావాల్సినప్పుడు విప్పుకోవచ్చండి. అండ్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా చాలా బావుంది. ఈ విధంగా ఒక దగ్గర కబోర్డ్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా సేఫ్‌గా ఉంటుంది. గాజులైతే ఇలాంటి మట్టు గాజులు. అంతే కాకుండా కిచెన్స్ దగ్గర గానీ, లేదా బాత్రూమ్స్ దగ్గర గానీ, ఇలాంటి టవల్స్‌ని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్ టవల్ అనేవి. ఇలాంటి కాటన్ రోల్స్‌ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. చూడండి ఇక్కడ నేను కొన్ని రోలర్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొన్ని హైట్‌గా, కొన్ని ఈ విధంగా హైట్ తక్కువగా అయితే కట్ చేసుకున్నానండి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు నచ్చిన హైట్ అండి. ఈ విధంగా అంతా మనం కట్ చేసుకొని కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే ఆకుపచ్చ కలర్ అయితే చాలా బావుంటుందండి. ఈ విధంగా అంతా నేను రోలర్స్‌కి అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే ఒక అట్టముక్క తీసుకున్నానండి. ఇలాంటి చిన్న సైజ్‌గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి కూడా కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. రెండిట్లికి ఈ విధంగా అప్లై చేసి ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే హైట్‌గా ఉన్న రోలర్‌ని తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో కొద్దిగా గమ్ అయితే అంటిస్తున్నానండి. కింద అయితే ఈ విధంగా సైడ్‌లో అయితే ఈ విధంగా అంటించుకుంటున్నాను. చూడండి ఇలాగే హైట్‌గా ఉన్న వాటిని ఫస్ట్ అంటించి, చిన్నగా ఉన్న వాటిని లాస్ట్‌లో అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. వీటినైతే హైట్ వైస్‌గా ఈ విధంగా అంటించి కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను దీనికైతే పెయింటింగ్ అయితే వేసుకున్నానండి. జస్ట్ ఇలా సింపుల్‌గా వేసుకున్నాను. పైనైతే ఎడ్జెస్‌లో ఈ విధంగా బార్డర్ అయితే వేసుకున్నానండి. అండ్ కింద కూడా ఈ విధంగా హోమ్ అని రాసుకున్నాను. హార్ట్ షేప్ అయితే మిడిల్‌లో వేసుకున్నానండి. మీకు నచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చనమాట. చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. ఈ విధంగా చాలా సింపుల్‌గా ఇందులో మనం స్టేషనరీ ఐటెమ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇలాంటి స్టేషనరీ ఐటెమ్స్ అయితే మనం ఒక దగ్గర పెడుతూ ఉంటాము. కానీ టయానికైతే దొరకవు. చాలా గజిబిజిగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఒక్కొక్క దాంతో ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కనబడుతుందండి. అండ్ తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఐడియా అయితే చాలా బావుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక చిన్న మినీ రోల్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి దీనికైతే ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత టోటల్‌గా ఆరించుకోవాలి. ఆరించిన తర్వాత చూడండి మిడిల్ అయితే గ్రీన్ పెయింట్‌తో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. జస్ట్ మనకు నచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకోవాలనమాట. ఇయర్ బడ్ తీసుకొని డాట్స్ అయితే ఉంచుకుంటున్నానండి. ఉంచి సైడ్‌లో ఈ విధంగా కర్వ్ షేప్‌లో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా డాట్స్ అయితే పెడుతున్నానండి. అంతే అండి చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ కూడా ఇక్కడైతే కొన్ని ఇయర్ బడ్స్ తీసుకున్నానండి. దీనిపైన పత్తి ఉంటుంది కదా! రెండు వైపులా దీనైతే రిమూవ్ చేసుకొని ఇప్పుడు కేవలం స్టిక్ మాత్రం తీసుకోవాలండి. ఇలా కొన్ని తీసుకున్నాననమాట. ఇప్పుడైతే స్కెచ్ పెన్ తీసుకొని చూడండి సైడ్‌లో అయితే డాట్స్ ఉంచుకుంటున్నాను. సేమ్ అటువైపు కూడా కొన్ని డాట్స్ అయితే ఉంచుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ స్టిక్‌ని ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో అయితే గుచ్చుకోవాలండి. హోల్స్ అనేవి చాలా చిన్నగా పెట్టుకున్నట్లయితే స్టిక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందండి. చూడండి ఇలా రెండు వైపులా స్టిక్‌ని అయితే ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో సరిసమానంగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ స్టిక్స్ అనేవి బయటకు రాకుండా నేను ఇక్కడ గమ్ అయితే యూజ్ చేస్తున్నాను. లేదా గ్లూ స్టిక్ సహాయంతో ఈ విధంగా స్టిక్స్‌ని అయితే అంటించుకోవాలండి. చూడండి చాలా చక్కగా తయారు చేసుకున్నాము. వెనకాలైతే హోల్స్ అయితే ఉంచుకున్నానండి వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి. అంతే అండి చాలా సింపుల్‌గా ఒక మినీ కీ స్టాండ్ తయారు చేసుకున్నాము. మన ఇళ్లల్లో చాలా ఎక్కువగా చిన్న చిన్న కీస్ అయితే ఉంటాయన్నమాట. వాటిని మిస్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా తయారు చేసి ఒక దగ్గర వాల్ హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా దొరుకుతుందండి. అండ్ సేఫ్‌గా ఉంటుందన్నమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మన ఇంట్లో ఏదో ఒక రూపంలో వచ్చే ఇలాంటి కాటన్ రోల్స్‌ని పడేయకుండా ఈ విధంగా 4 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. అది కూడా నో కాస్ట్ ఐడియాస్ అనమాట. అది కూడా మన మనీ సేవ్ చేసే ఐడియా అండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.